లోక్సభ ఎన్నికల్లో తీన్మార్ కొట్టాలని చూస్తోన్న బీజేపీ తమిళనాడుపై తీస్మార్ ఖాన్ స్కెచ్ చేసింది. రేపటి కమల వికాసానికి 5 ఏళ్ల ముందు నుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొక్కకి అంటుకట్టినట్టు చాలా పద్ధతిగా ప్రణాళికలు రచిస్తోంది. ద్రవిడవాదంపై దబిడి దిబిడి అంటూనే హిందుత్వ విధానాలతో సైలెంట్ గా తమిళ ప్రజలని ఫ్రెండ్షిప్ లోకి దించుతోంది బీజేపీ. మరి ఇంతకు ద్రవిడ వర్సెస్ హిందువులో గెలుపెవరిది? మోదీ మానియా తమిళనాడులో వర్కౌట్ అవుతుందా? దేశ రాజకీయాలందు తమిళ రాజకీయాలు వేరయ్యా అనొచ్చేమో. దేశంలో ఎక్కడా లేని విధంగా వందల కొద్ది పార్టీలుంటాయి తమిళనాడులో. అలాగే పదుల సంఖ్యలో కూటములు ఉండడము కామనే. బోల్డ్ అన్ని ఈక్వేషన్స్, మరెన్నో క్యాలిక్యులేషన్స్ తో 5-6 పార్టీలు కూటములుగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతుంటాయి. వాళ్ళిచ్చే హామీలు మేనిఫెస్టోలు వేరైనా ద్రవిడ అన్న ఒకే ఒక్క సెంటిమెంట్ తో ప్రజల్లోకి వెళ్తారు. మనం లోకల్, నేషనల్ పార్టీలు నాన్ లోకల్ అంటూనే ద్రవిడవాదాన్ని పదే పదే గుర్తు చేస్తూ నేషనల్ పార్టీలని సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరు. అలాంటి తమిళనాడులో బీజేపీ పెద్ద ప్లానే వేసింది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ వేగంగా పావుల్ని గదుపుతోంది. ఈసారి భారీగానే కొట్టేందుకు బిగ్ స్కెచ్ చేసింది కమలం పార్టీ. తమిళనాడులో గట్టిగా కొట్టాలన్నది బీజేపీ ఆలోచన. అందుకు అనుగుణంగానే గడిచిన 5 ఏళ్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది బీజేపీ. పక్కా ప్లాన్ ప్రకారం పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తోంది. ఐపీఎస్ అధికారి అన్నామలైని పార్టీలోకి తీసుకుని చీఫ్ గా బాధ్యతలను అప్పగించింది. ద్రవిడవాదాన్ని బూచిగా చూపించి తమిళ పార్టీలు రాజకీయం చేస్తున్నాయంటూ ద్రవిడవాద పార్టీలపై పోరాటం చేస్తూనే హిందుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ మంచి ఫలితాల్ని సాధించగలిగింది. ప్రజల యొక్క తండోపతండాలుగా వేలాది మందిగా నరేంద్ర మోడీ గారి సభలకి తరలొచ్చిన తీరు, అది పల్లడంలో కావచ్చు, తిరునల్వేలి కావచ్చు, మరి కన్యాకుమారిలో కావచ్చు, కోయంబత్తూరు, సీలమ్మూరు వరకు బహిరంగ సభలు చెన్నైలో సహా తన వాడిగా, స్నేహితుడిగా తమిళనాడు యొక్క సమగ్రాభివృద్ధి వరకు వారు అభినందిస్తున్న తీరు, స్వాగతిస్తున్న తీరు, మంచి పరిణామాలు రాబోతున్నాయి. అలాగే డిఎంకే అధికారంలోకి వచ్చాక జరిగిన అవినీతి చిట్టా విడుదలతో అన్ని వర్గాలను టచ్ చేసింది బీజేపీ. ఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఓపీఎస్ బీజేపీతో టచ్ లో ఉండడం కలిసొచ్చే అంశం. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సైతం తమిళనాడు అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటీవలే 10కి పైగా పర్యటనలు చేసి సుమారు 35,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇలాంటి వ్యూహాత్మక అడుగులతో కూటమిలో ఒక పార్టీగా ఉండే బీజేపీ ఇప్పుడు కూటమిని ఏర్పాటు చేసి సీట్లు కేటాయించే స్థాయికి ఎదిగింది. పుదుచ్చేరి ఒక ఎంపీ స్థానం, తమిళనాడులో 39 స్థానాలుండగా 20 స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్ధమవుతోందంటే 5 ఏళ్లుగా ద్రవిడ గడ్డపై ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బీజేపీ మొట్టమొదటిసారిగా తమ నేతృత్వంలోనే ఒక కూటమిని ఫామ్ చేయటం అది చాలా పెద్ద విషయంగానే చెప్పుకోవాలి. అంటే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ ఇంతమటుకు ఏ నేషనలైజ్ పార్టీ చూసినా కానీ, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, లేకపోతే బీజేపీ ఇంతవరకు ఎప్పుడు కూడా డిఎంకే ఏడీఎంకే పొత్తులో లేకుండా ఎప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. మొత్తంగా తమిళ పార్టీల పంచన చేరి ఇచ్చినన్ని సీట్లతో సర్దుకుపోయే పరిస్థితి నుంచి బీజేపీ సొంతంగా కూటమిని ఏర్పాటు చేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఓ సంచలనమే అని చెప్పొచ్చు. మరి ఇంత వ్యూహాత్మకంగా అడుగులేసిన ద్రవిడ గడ్డపై బీజేపీ సక్సెస్ అవుతుందో లేదో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.